ఇంటర్ ఫలితాల్లో గందరగోళంలపై విద్యార్థుల ఆందోళనతో తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషితో భేటీ అయ్యారు. ఫలితాల వ్యవహారంపై చర్చించారు. సీఎస్కు అన్ని అంశాలను వివరించామన్నారు. ఎవరైనా తప్పు చేసి ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు జనార్దన్ రెడ్డి. ఫస్ట్ ఇయర్ సిఈసి గ్రూప్ తీసుకుంటూ రాయల్ జూనియర్ కాలేజ్ లో చదువుతుండు. 5 సబ్జెక్టులు ఫెయిల్ అవుతారా నాన్న చెప్పండి మీరే. అన్ని టోటల్ ఎన్ని వచ్చినాయి? 34 మార్క్స్ వచ్చినాయి 5 సబ్జెక్టులలో. అట్లా వస్తాయా? ఫీజు 18,000 కట్టినాం సంవత్సరానికి. మేము ఉప్పర్ పని చేస్తాం. ఏంటంటే ఇట్లా ఇండ్లు కట్టడం, గోడలు ఇండ్లు అది కట్టడం పని చేస్తాడు మా ఆయనకు షుగర్ వచ్చింది. అట్లయినా సరే ఫీజు కట్టి చేసినాం. ఒక్క సబ్జెక్టు పోయినా పర్వాలేదు, రాయగలుగుతాం సప్లీలా. మన 5 అంటే ఎట్లా చదువుతాం చెప్పండి సార్. సార్లు చెప్పంగానే ఇంత చదివిరు, ఇప్పుడు సప్లీలు ఎట్లా రాయగలుగుతాం చెప్పండి. అట్లని మా బాధ. మీరు ఏదన్నా కలుకొని మా బాబు సెకండ్ ఇయర్కి పోవాలి అంతే మాకు కావాల్సింది. పాపనేమో సెకండ్ ఇయర్ సంస్కృతి పోయింది, ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ సివిక్స్ పోయింది. ఆమె కూడా డిగ్రీ చేయాలి నాన్న. మీరు ఏదన్నా కలుకొని మా మీద దయ చూసి, గరీబ్ వాళ్ళం మేము. మా ఆయన చేస్తేనే మాకు వెళ్తుంది. ఇగో పిల్లల మీద ఆధారపడి ఉన్నాం. వాళ్ళు ఏదైనా జాబ్ చేస్తారని మాకు ఉంటుంది కదా. అట్లానే వాళ్ళు ఇప్పుడు డిగ్రీ పోవాలి మా కోరిక. మీరు ఏదన్నా చేసి దయచేసి మా మీద చేసి వాళ్ళకు ఏదన్నా నచ్చ చెప్పి మాకు న్యాయం కావాలి సార్. నా ఫస్ట్ ఇయర్లో అన్ని పాస్ అయినా సార్. సెకండ్ ఇయర్లో మ్యాథ్స్ 2B కెమిస్ట్రీ ఫెయిల్ అయినా సార్. ఫస్ట్ ఇయర్లో కెమిస్ట్రీ చూసుకుంటేనేమో 57 మార్క్స్ వచ్చినాయి సార్ అవుట్ ఆఫ్ 60కి. ఇప్పుడేమో 12 మార్క్స్ వేసి ఫెయిల్ చేసాడు సార్. 2B ఏమో 64 మార్క్స్, 1B ఏమో 64 మార్క్స్ వచ్చినాయి సార్. ఇప్పుడేమో 7 మార్క్స్ వేసి ఫెయిల్ చేసాడు సార్. మా పరిస్థితి ఎట్లా సార్? బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కానీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మూసేసాడు సార్. ఆడిపోతేనేమో పోలీస్ వాళ్ళేమో ఇక వ్యాన్లు ఎక్కిచ్చేస్తారు సార్. మేము ఎట్లా చేయాలి సార్? అసలు మాకు బాధ ఏంది? ఇప్పుడు మేము ఇప్పుడు పాస్ అయితేనే కదా సార్ నెక్స్ట్ గట్టి ఎక్కాలి, డిగ్రీ చేసుకోవాలంటే మేము ఇప్పుడు ఎట్లా సార్? మాది రివాల్యూషన్ పెడతానేమో 3 days నుంచి ట్రై చేస్తే 3 days నుంచి సైట్ ఓపెన్ అవుతారు సార్. ఎట్లా సార్? ఇప్పుడు మాది మీ కల్వకుర్తి నుంచి వచ్చినాం సార్. ఇప్పుడు ఎట్లా చేయాలి సార్? మా పరిస్థితి ఏంది సార్? సార్ ఫస్ట్ ఇయర్లో ఒక సబ్జెక్ట్ వెళ్ళింది సార్. సెకండ్ ఇయర్లో మాత్రం అన్ని సబ్జెక్ట్ వెళ్ళినా. ఈసారి సప్లిమెంటరీ ఫస్ట్ ఇయర్ చాలా బాగా రాసిన సార్. కానీ ఇందులో మాత్రం 17 మార్క్స్ వచ్చింది సార్. అందుకోసం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి వచ్చాను సార్. సైట్ ఓపెన్ అవుతుంది? ఓపెన్ అవుతుంది సార్. అప్లై చేస్తున్నాం? లేదు, చేసుకోలేదు సార్. లేదు సార్, డైరెక్ట్ ఇక్కడికే వచ్చాను సార్. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నానండి. మా బాబుకి ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి చాలా తేడాగా వచ్చాయండి మార్కులు. ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి పొంతన లేకుండా వచ్చాయి. ఇక్కడ ఇంటర్మీడియట్ బోర్డ్ని ఏదైనా రిక్వెస్ట్ చేయగలుగుతామేమో అని వచ్చాము. కానీ విపరీతమైన సెక్యూరిటీ, మాలాగే బాధపడుతున్న పేరెంట్స్, పిల్లలు ఎంతోమంది ఇక్కడికి వచ్చారు. ప్రభుత్వం ఏదన్నా తొందరగా దానికి న్యాయం చేయాలని ఎదురు చూస్తున్నామండి. మీ పాపకి బాబుకి ఎన్ని మార్క్స్ వచ్చాయండి సార్? ఫెయిల్ అయ్యారా? మార్క్స్ తక్కువ వచ్చాయి. ఫస్ట్ ఇయర్లో 85+ వచ్చిన బాబు ఈ ఇయర్ 2 సబ్జెక్ట్స్ పోయాయండి. అది కూడా 2B అండ్ ఫిజిక్స్. అది నేను చూసినంత మటుకు చాలా మంది పిల్లలకి మాక్సిమం పోయింది ఆ 2 సబ్జెక్ట్స్లోనే. సో అందుకని అక్కడ ఖచ్చితంగా ఏదో తేడా జరిగింది, ఎక్కడో అవకతవకలు అయ్యాయి. ఎక్కడ ఎర్రర్ అయిందో అది రెక్టిఫై చేసి మిగతా పిల్లలందరికీ న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇన్ని అవకతవకలు అవుతున్నాయి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎవరు రెస్పాండ్ కాకపోతే వీఆర్ ఫోర్స్డ్ టు థింక్ లైక్ దట్ అండి. మా పిల్లలు రాసిన పేపర్స్ నిజంగానే వాడికి ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, పాస్ అయ్యి ఉండొచ్చు, హైయెస్ట్ మార్క్ వచ్చి ఉండొచ్చు, లోయెస్ట్ మార్క్ వచ్చి ఉండొచ్చు. ఏదన్నా యూ హ్యావ్ ప్రొవైడెడ్ అన్ ఆప్షన్ ఫర్ స్కాన్డ్ కాపీస్ మాకు పంపిస్తామని నువ్వే ఇచ్చావు ఆప్షన్. మేమేం ఫోర్స్ఫుల్గా కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నది కాదు. ఆ ఆప్షన్లో పంపిస్తే నువ్వు స్కాన్డ్ కాపీస్ పంపించకుండా నీ మార్కులన్నీ కరెక్ట్ అనేసి మెసేజ్ ఎలా పంపించావు? ఇది నేను పంపించుకున్న మెసేజ్ కాదు. యూ క్యాన్ సీ ద మెసేజ్ హియర్ టోటల్లీ. TSBOIE బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. దానికి మీద నేను అప్లికేషన్ కట్టింది కూడా ఉందండి, మెయిల్. సో ఇంత దారుణమైన పరిస్థితుల్లో అసలు మినిస్టర్ కానీ హైయెస్ట్ గవర్నమెంట్ అథారిటీస్ కానీ ఎందుకు ఇంటర్ఫియర్ కావట్లేదు? వీఆర్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ డౌట్స్ సార్. పిల్లలు ఇప్పుడిప్పుడే 10th క్లాస్ కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్లో వచ్చిన పిల్లల్ని ఇంత దారుణమైన దెబ్బ ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటిది కాలేదండి. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం సెట్. 1-2 అయ్యి ఉండొచ్చు ఇంతకుముందు, కానీ ఇంత భారీ ఎత్తున అయినప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు, ఎవరు వచ్చి చెప్పట్లేదు. అంటే స్టూడెంట్స్ అంటే పనికి అవసరం లేదా వాళ్ళకి? ఓటు హక్కులు ఉన్న వాళ్ళనే పట్టించుకుంటారా? ఓటు హక్కు లేని వాళ్ళని పట్టించుకోరా? కానీ దిస్ ఈజ్ వెరీ రాంగ్ సార్. నేను నవ్వుతున్నానని కాదు, కానీ దే షుడ్ కంపల్సరీ వచ్చి చెప్పాలి. లేకపోతే తప్పు జరిగి ఉండొచ్చు, తప్పు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దాలి. అసలు మా పిల్లల పేపర్స్ మాకు చూపించండి. ఫెయిల్ అయితే ఫెయిల్, పాస్ అయితే పాస్ అయ్యాడు, మేము వెళ్ళిపోతాం.
సార్ నేను సాటర్డే నుంచి ఇక్కడ ఉన్నా సార్. నా పేరు ప్రణయ్ కుమార్. 3 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యా సార్. సింగిల్ డిజిట్ మార్క్స్ వేశారు సార్. ఏం రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు సార్. బయట నిలబడితే బయట పోలీసు వాళ్ళు వేసుకొని వెళ్ళిపోతున్నారు సార్. అరెస్ట్ చేస్తున్నారు సార్. ఎన్ని మార్క్స్ వచ్చాయి నీకు? ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? ఫస్ట్ ఇయర్ సార్. సింగిల్ డిజిట్ మార్క్స్ వేశారు సార్ మొత్తం. ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఒక సబ్జెక్ట్లో ఎన్ని వచ్చాయి? ఇంకో 1, 2, 3 అవే వచ్చినాయి సార్. సింగిల్ 143 కనీసం నర్సరీ స్టూడెంట్స్ కూడా మార్క్స్ వచ్చాయి సార్. 80 మార్క్స్ పేపర్ అటెండ్ చేయాలి సార్. సింగిల్ డిజిట్ మార్క్స్ వేశారు సార్ మొత్తం. ఓకే. రీవెరిఫికేషన్ అప్లై చేసుకున్నాను. రీవెరిఫికేషన్ సబ్జెక్ట్స్ ఆర్ నాట్ అవైలబుల్ అని వస్తుంది సార్. ఎర్రర్ వస్తుంది సైడ్. మరి నేను ఎల్లుండే లాస్ట్ డేట్. ఏం ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నా సార్. 0 మార్క్స్ వచ్చినాయండి. 3 సబ్జెక్టులో 0 మార్క్స్ వచ్చినాయి. అసలు ఆ 0 మార్క్స్ ఎందుకు వచ్చినాయి? అసలు మరీ చదవకుండా లేదంటే మరీ రాయకుండానే తప్ప పేపర్ పక్కన పెడితే తప్ప అది 0 మార్క్స్ రావడానికి అసలు వీలే లేదు. సరే ఫెయిల్ అయిండు అంటే ఆయన ఎంతో కొంత రాయలేదు అనుకోవచ్చు. 0 మార్క్స్ అయితే ఏ 1, 2, 4, 10 ఎన్నో వస్తాయి, కానీ మరీ 0 మార్క్స్ మాత్రం అలా నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. మీ అబ్బాయి ఇప్పుడు మానసిక స్థితి ఎలా ఉందండి? ఎలా ప్రిపేర్ అవుతున్నాడు? తను ఏం రీవెరిఫికేషన్ అప్లై చేద్దాం అనుకుంటున్నాడు? అప్సెట్ అయిపోయింది. అసలు ఏం మాట్లాడలేకపోతాడు. అది పరిస్థితి. నేను రాసిన అంటాడు. రాసిన అసలు రావడానికి అసలు నాకు ఏం ఆలోచన ఏం లేదు. అసలు ఇక అది నేను ఆలోచించే పరిస్థితిలో లేను అని అంట. ఇక దానికి మనం ఏం సమాధానం చెప్తాం? ఫ్రెండ్ కోసం వచ్చానండి. మా పిల్లలు ఎవరు లేరు. ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి కోసం అని చెప్పి వచ్చాము. వచ్చాక తెలిసింది ఇక్కడ ఎవరు ఎలవ్ చేయట్లేదు. మొత్తం బ్యారికేడ్స్ అన్ని కట్టేసి లోపలికి ఎలవ్ కూడా చేయట్లేదు. ఏదన్నా ఆన్లైన్లో అప్లై చేసుకోమని అంటున్నారు, కానీ ఇక్కడ మాట్లాడే వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. సో ఏదన్నా ఆన్లైన్లో చేసుకోమని చెప్తున్నారు. రిజల్ట్స్ గురించి విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఇక 25వ తారీఖు వరకు అవకాశం ఉంది. 100 రూపాయలు చెల్లిస్తే రీకౌంటింగ్ అండ్ 600 రూపాయలకు రీవెరిఫికేషన్ అవకాశం ఉంది. నిన్నటి వరకు 9,000కు పైగా అప్లికేషన్స్ వచ్చినాయి. అవన్నీ కూడా ప్రాసెసింగ్ జరుగుతుంది. తప్పు ఒకవేళ జరిగితే ఏ స్థాయిలో అయినా తప్పనిసరిగా అది రెక్టిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఆన్సర్ స్క్రిప్ట్ కూడా స్కాన్డ్ కాపీ విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది రీవెరిఫికేషన్ కేసెస్లో. అట్లాగే రీవెరిఫికేషన్ సందర్భంగా ఎర్రర్స్ ఏమైనా డిటెక్ట్ అయినట్లయితే వాటిని సవరించడంతో పాటుగా కరెక్ట్ చేయడంతో పాటుగా ఎవాల్యుయేట్ చేసినటువంటి ఎవాల్యుయేటర్స్ను తర్వాత దాన్ని సూపర్ చెక్ చేసినటువంటి స్క్రూటినైజర్స్ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వారికి 5,000 రూపాయల వరకు జరిమానా ఉంది. తర్వాత నెక్స్ట్ 3 years వరకు డిబార్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ అమౌంట్ను కూడా పెంచడం అండ్ శిక్షను మరింత కఠినతరం చేయటం అండ్ ఏ విధమైనటువంటి శిక్ష విధిస్తే భవిష్యత్తులో ఇలాంటి తప్పులు బబ్లింగ్లో కానీ అవి ఎమరుపాటుతో చేసినా మరి కావాల్సుకొని చేసినా కూడా విద్యార్థి యొక్క భవిష్యత్తును అవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కాబట్టి డౌట్ ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ చేసుకోవాలి. ప్లస్ ఈ విధమైనటువంటి తప్పులు చేసినటువంటి వాళ్ళ మీద కఠిన చర్య కూడా తీసుకుంటాం ఇప్పటి వరకు. అట్లాగే ఈ సాఫ్ట్వేర్ కానీ మిగతా ఇష్యూస్లలో ఏమైనా పొరపాట్లు జరిగితే ఏ విధంగా దాన్ని కరెక్ట్ చేయొచ్చు, పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయకుండా ఏం చేయాలనేటువంటి దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇంటర్ బోర్డుకు కూడా ఆ విధమైనటువంటి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ టెక్నికల్ కమిటీని 3 daysలో రిపోర్ట్ ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. గ్లోబల్ ఆరోపణలు వస్తున్నాయి. దానికోసమే టెక్నికల్ కమిటీ వేసాము. మరి కమిటీ ఎంక్వైరీలో ఉన్నప్పుడే నేను ఒకటి చెప్పడం కరెక్ట్ కాదు. దాదాపు ఇప్పటివరకు 2,000 స్కూళ్ళు తిరిగాను. ఈ ఉద్యోగంలో కాదు, సెక్రటరీ ఎడ్యుకేషన్ వచ్చినాక ఇక 13-14 గంటలు ఇక్కడనే అవుతుంది. స్కూల్స్ ఇప్పుడు అంతగా పోయేటువంటి అవకాశం దొరకలేదు. బట్ అంతకు మొదలు నా మొత్తం ఉద్యోగం రీత్యా 2,000 స్కూల్స్ నేను విజిట్ చేసి దాదాపు 1,00,000 మంది విద్యార్థులతో మాట్లాడాను. నేను ఎప్పుడైనా ఒకే సందేశం ఇస్తాను విద్యార్థులకు. పరీక్ష కోసం 100% ప్రయత్నం చేయాలి. మార్క్స్ అనేవి మనం కన్సిస్టెంట్గా చదివిన దాన్ని బట్టి, ఆ ఎగ్జామినేషన్ రోజు అంతకుముందు రోజు రాత్రి సరి అయిన నిద్ర వచ్చిందా లేదా అనే దాన్ని బట్టి, ఆ రోజు ఏమైనా జ్వరం వచ్చిందా, మోషన్స్ వచ్చిందా అనే దాన్ని బట్టి, రకరకాల కారణాల వల్ల ఎగ్జామినేషన్ రోజు మనం పర్ఫార్మెన్స్ బాగుండకపోయి ఉండొచ్చు.
బట్ దానికి గతంలో లాగా ఒక 6 నెలల తర్వాత సప్లిమెంటరీ ఎగ్జామ్ అట్లా కూడా లేదు. ఒక అకాడమిక్ ఇయర్ కూడా ఇప్పుడు ఏం పాడు కావట్లేదు. ఇమీడియట్గా విదిన్ 1 మంత్లో మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్ రాసే అవకాశం ఉంది కాబట్టి, ప్లస్ ఒకవేళ పొరపాట్లు కూడా సాఫ్ట్వేర్ పొరపాట్లు కానీ లేకపోతే ఎవాల్యుయేషన్ పొరపాట్లు కానీ అంత కరెక్ట్ చేసి బబ్లింగ్ చేసే క్రమంలో ఓఎంఆర్ షీట్లో ఇప్పుడు కంప్యూటరైజ్డ్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది కాబట్టి జరిగితే దానికి ఒక అవకాశం ఉంది. బాగా రాసినటువంటి విద్యార్థులకు డౌట్ ఉంటే అది చేసుకోవాలి. అదొకటి. ఇంకా కూడా ఫెయిల్ అయిన ఒక సబ్జెక్ట్లో పర్టికులర్ అంటే ఇన్స్టెంట్ రాసుకోవచ్చు. అండ్ లేదు అకాడమిక్గా మనకు అంత ఎంత చదివినా ఈ మనకు ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చినప్పుడు 10th క్లాస్ 9th క్లాస్ 8th క్లాస్ 7th క్లాస్లో మ్యాథమెటిక్స్లో కానీ ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ ఇంగ్లీష్లో కానీ మూలాలు బాగాలేకపోతే అప్పుడు మేకప్ చేయడం కష్టమైతే మరి అక్కడి నుంచి చదువుకుంటూ రావాలి. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి. ఈ చదువు కాకపోతే ఇంకో చదువు, డ్రైవింగ్ చేసుకోవచ్చు, ఈ మెకానికల్ ఐటీఐకి వెళ్ళవచ్చు. ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి. ఇంటర్మీడియట్ చదివి అకాడమిక్గా ఫలానా ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్లో కేవలం ఫెయిల్ అయినంత మాత్రాన మన తప్పుదమైతే అది ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకవేళ మూల్యాంకనంలో కానీ వేరే కంపైలేషన్లో ఏమైనా తప్పులు జరిగినట్లయితే దాన్ని రెక్టిఫికేషన్ చేసుకోవడానికి మార్గం ఉంది. ఇవన్నీ ఏవి చూసుకోకుండానే ఆలోచించకుండా మరి అఘాయిత్యానికి పాల్పడటం కరెక్ట్ కాదు. తల్లిదండ్రులు కానీ స్నేహితులు కానీ బంధువులు కానీ అట్లాగే స్కూల్లో కాలేజీలో కూడా ఈ అంశం మీద కొంత కౌన్సిలింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఎవరికైనా ఒక అతి బాధ అయినప్పుడు, చాలా బాధ అయినప్పుడు కనీసం ఆ బాధను ఒక 10 మందితో పంచుకోగలిగితే బాధ 10 రెట్లు తగ్గిపోతుంది. సో ఒక్కరే ఉన్నప్పుడు అది చాలా సీరియస్ అనిపిస్తుంది. 10 మందితో పంచుకున్నట్టయితే ఇది ఇంకొంతమందికి ఉన్నటువంటి బాధను తెలుస్తుంది. కాబట్టి స్కూళ్ళు కాలేజీలలో కూడా ఈ స్వశక్తి సంఘాలు ఏర్పరిచి 10 మంది పిల్లల్ని ఒక గ్రూప్గా ఏర్పరచుకొని ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా అంశంలో ఒక కౌన్సిలింగ్ కావాల్సి వచ్చినప్పుడు, ఒక గైడెన్స్ కావాల్సి వచ్చినప్పుడు, ఒక భావోద్రేకానికి గురైనప్పుడు, ఒక బాధ అయినప్పుడు 10 మందికి పంచుకునేటువంటి పద్ధతి ఇప్పుడు ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉంది, డ్వాక్రా గ్రూప్లో. ఇదే పద్ధతి ఇప్పుడు మనం స్టూడెంట్స్లో కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఇంట్రడ్యూస్ చేస్తే ఫలితాలు ఉంటాయని నేను భావిస్తున్నాను. సో ఆ రకంగా చేస్తాం. అండ్ ఏ విధమైన అఘాయిత్యాలకు పాల్పడాల్సినటువంటి అవసరం లేదు. అపార్థంతో కానీ లేకపోతే అపజయంతో కానీ, రెండిట్లో అపార్థం అయితే మళ్ళీ అర్థం చేసుకోవచ్చు, సిస్టమ్ ద్వారా జరిగిన తప్పులను రెక్టిఫై చేసుకోవచ్చు. ఒకవేళ మనం అపోహ ఉన్నట్లయితే దాన్ని తొలగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్లస్ అపజయం అయితే మళ్ళీ పరీక్ష రాసే అవకాశం ఉంది. కాబట్టి ఇన్ ఎనీ కేస్ దెర్ ఈజ్ నో నీడ్ టు టేక్ టు ఎక్స్ట్రీమ్ కోర్స్. దట్ ఈస్ మై అపీల్ టు స్టూడెంట్స్. ఇవి బులెటిన్ వివరాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.